ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోవాలంటే ఈ పరిహారం ఒక్కసారి చేసి చూడండి. చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఎదుటి వాళ్ళు మనం బాగుపడుతున్నామంటే చూసి ఓర్వలేరు. వాళ్ళు బానే ఉన్నారు అన్నా గూడా నెగెటివ్ ఎనర్జీనే. ఎవరైనా ఇంటికి వచ్చి వెళ్ళినా కూడా కనిదిష్టి తగులుతుంది కొంతమందికైతే. అలాంటివన్నీ పోవాలంటే ఈ పరిహారం అయితే చేసి చూడండి. చాలా సింపులు. ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్‌లో వాటర్ తీసుకోండి. ఫుల్‌గా వాటర్ తీసుకొని దాంట్లో దొడ్డుప్పు, కల్లుప్పు అంటారు కదా! అది ఒక స్పూన్ వేయండి. కొద్దిగా వేసి పచ్చ కర్పూరం ఉంటుంది కదా! కొద్దిగా పచ్చ కర్పూరం వేయండి. పచ్చ కర్పూరం లేనప్పుడు మామూలు కర్పూరమైనా, బిళ్ళ కర్పూరాలుంటాయి కదా! అయ్యైనా వేయొచ్చు. 3 లవంగాలైతే వేసి ఆ గ్లాస్ వాటర్‌ని తీసుకెళ్ళి మీరు ఈశాన్యం మూల అయితే పెట్టండి. ఈశాన్యం మూల అంటే తూర్పుకి, ఉత్తరానికి మధ్యలో వచ్చేదాన్ని ఈశాన్యం మూల అంటారు. ఈశాన్యం మూలలో మనం గనక పెట్టామంటే ఇది ఒక నైట్ ఉంచి తెల్లవారుజామున తీసి ఏదైనా పచ్చని చెట్లలో అయితే పోసేసేయండి వాటర్‌ని. చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. మన ఇంట్లో ఏదైతే నెగెటివ్ ఎనర్జీ అంటే రోజు చేయవసరం లేదు. వీక్లీ వన్స్ చేసుకున్నా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఏ రోజు చేసినా పర్వాలేదు. ఈరోజు, ఆ రోజు అనే అవసరం లేదు. నైట్ అయితే చేయండి. 6 తర్వాత అయితే పడుకునే ముందైనా చేసేయొచ్చు. 6 తర్వాతైనా మీరు చేయొచ్చు. ఒకవేళ మర్చిపోతామనుకుంటే. తర్వాత చేసి అది పెట్టారంటే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా పోతుంది. పిల్లలకి అనారోగ్యం ఇలాంటి సమస్యలు ఏమీ ఉండవు. చాలా మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.